లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. జిల్లా బీజేపీ సారథిగా దినేష్ పగ్గాలు చేపట్టారు. అర్సపల్లి రైల్వే ఓవర్ వంతెనలను ఎంపీ శంకుస్థాపన చేశారు. గవర్నర్ కోటాలో 2 పేర్లను కాంగ్రెస్ ప్రతిపాదించింది. ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మిగతా వివరాలు వార్తల్లో చూద్దాం. నిజామాబాద్ నగరంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎంపీ అరవింద్ భూమి పూజ చేశారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో మామిడిపల్లి రైల్వే వంతెన ప్రారంభోత్సవం ఉంటుందని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఎంపీ అరవింద్ భూమి పూజ చేశారు. పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వ నిధులు 137 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. పనులను వేగవంతం చేసి సంవత్సరంలో పనులు పూర్తి చేసే విధంగా చూస్తామన్నారు. శిలాఫలక కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. త్వరలో పనులు ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఎంపీ అరవింద్ వెల్లడించారు. అర్సపల్లిలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఇవాళ మొదలవుతా ఉన్నాయి. ఫౌండేషన్ స్టోన్ వేయడంలో చాలా సంతోషంగా ఉంది. పూర్తిగా ఇది 1.1 కిలోమీటర్ లెంత్ 4 లేన్ బ్రిడ్జ్. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు 137 కోట్లు. అది కాకుండా ఈ 137 కోట్లలో 92 కోట్లు బ్రిడ్జు పనుల కోసము, మిగిలిన 45 కోట్ల వరకు యూటిలిటీ కరెంట్ వైర్లు చేంజ్ చేయడము, ల్యాండ్ అక్విజిషను, ప్లస్ వేరే యాక్టివిటీస్ కోసము 45 కోట్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇది కట్టడం జరుగుతుంది. ఫాస్ట్గా చేయాల్సిందిగా కాంట్రాక్టర్ని, అధికారులని నేను కోరడం జరిగింది. 1 ఇయర్లో టార్గెట్ ఎప్పుడు పెట్టుకున్నారు సార్? టార్గెట్ లేరా? అట్లా 2 సంవత్సరాలు పెట్టుకుంటే కుదరదు, కానీ 1 ఇయర్ టార్గెట్, 1 to 1.5 ఇయర్ లోపల ఇది మనం ఇనాగరేషన్ చేసుకోవాల్సిందిగా మేము ఒత్తిడి తీసుకొస్తాము. పనులు కూడా వేగవంతం చేస్తాము. అంటే మేమే ఇబ్బంది పెట్టాం కదా కాంట్రాక్టర్లని. బీజేపీ పబ్లిక్ రిప్రజెంటేటివ్లు ఇబ్బంది పెట్టరు కాబట్టి 1.5 ఇయర్లు చేసేయచ్చు కాంట్రాక్టర్లుగా. అన్నీ అయిపోయినాయి. ఆల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి. వాళ్ళు ఈ వారంలో పనులు కూడా మొదలు పెట్టేస్తారు. 1.5 ఇయర్ లోపల ఈ వర్క్స్ మనం కంప్లీట్ చేసుకుంటాం. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ బై దిస్ ఇయర్ ఎండ్ మనం ఇనాగరేషన్ చేసుకునే పరిస్థితి కూడా ఉన్నది. ఆర్మూర్లో ఊరు మామిడిపల్లి నెక్స్ట్ 2 monthsలో ఇనాగరేషన్ చేసే పరిస్థితి ఉంది. అడవి మామిడిపల్లి ఫండ్ డైవర్ట్ అయినట్టు మీ అందరికి తెలిసిన విషయమే. అది రాష్ట్ర ప్రభుత్వం దానికి ఏ రకంగా సొల్యూషన్ ఏందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఇప్పుడున్న ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం టోటల్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఆమోదించింది. గత ప్రభుత్వ హయాంలోనే ఖాళీగా ఏర్పడగా వాటిని భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు గాను కాంగ్రెస్ కోదండరాం సియాసత్ దినపత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను ప్రతిపాదించింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రికా రెసిడెంట్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను ఆమోదించారు. ఎమ్మెల్సీలుగా వీరిద్దరి నియామకానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా గవర్నర్ కార్యాలయం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కోదండరాంను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు కోదండరాం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో ఆయనకు ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఇక ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్ కు పంపించగా గవర్నర్ ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్లు దర్పల్లి ఎంపీడీఓ లక్ష్మణ్ తెలిపారు. రైతులు, యువత, వృత్తి వ్యాపారులతో పాటు పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలవుతున్నాయని ఆయన వివరించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల పరిధిలోని హొన్నాజీపేట్, నడిమితండ గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచ్ల అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు.
అనంతరం డ్రోన్ సహాయంతో పొలంలో రసాయనిక ఎరువులను పిచికారీ చేసి రైతులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ లక్ష్మణ్, ఎంపీఓ రాజేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా ఇండ్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు అవుతున్నాయని తెలిపారు. విశ్వకర్మ యోజన ద్వారా కులవృత్తిదారులకు ఆర్థిక సహాయం చేస్తూ ప్రోత్సహిస్తోందని చెప్పారు. ముద్రా రుణాలు అందిస్తూ నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోందని అన్నారు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, ఉపాధి హామీ తదితర పథకాలు అందుబాటులో ఉన్నాయని వారు ప్రజలకు వివరించారు. ఈ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు భగవాన్ రెడ్డి, కళా గోపాల్, ఉప సర్పంచ్ మద్దికుంట మహేష్, రవీందర్, వార్డు మెంబర్ నరేష్, సెక్రటరీ రఘురాం, జయమ్మ, కారోబార్ నౌషీలాల్, వార్డు మెంబర్లు, ఆయా పార్టీల నాయకులు, ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాత్రమే చెప్తాను. సో టీబీ అంటే అందరికీ తెలిసిన విషయమే. టీబీ గురించి, టీబీ ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎవరి నుంచి ఎలా సోకుతుంది అంటే టీబీ ఇప్పుడు కొంతమందికి మన గ్రామంలో ఉన్నారు, మన తండాలో కూడా ఉన్నారు పేషెంట్స్. సో మీరు అలా ఉండండి అని నేను చెప్పట్లేదు. బట్ ఒకవేళ ఆ పేషెంట్ కానీ దగ్గడం కానీ తుమ్మడం కానీ ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం మాస్క్ పెట్టుకొని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు కానీ 15 రోజుల పాటు కంటిన్యూగా దగ్గు రావడము, జలుబు, నైట్లో జ్వరం వచ్చినట్టుగా అనిపించడం కానీ, చెమటలు రావడం కానీ, అండ్ కొంచెం బక్కగా తనే బక్కగా అయిపోతున్న ఫీలింగ్ అనిపించడం కానీ, ఆకలి వేయకపోవడం కానీ, అలాంటి సిమ్టమ్స్ ఏదన్నా ఉంటే తెమడ టెస్ట్ ఇవ్వండి. మీ ఇంటింటికి ఆశలు తిరుగుతూనే ఉన్నారు, తెమడ టెస్ట్ ఇవ్వండి అంటే దానికి ఎవరు ససేమిరా అంటున్నారు, అసలు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తలేదు. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీకు తెమడ ఇవ్వడం ఇష్టం లేదు అని అంటే మనం బ్లడ్ శాంపుల్తో కూడా చేసుకోవచ్చు. ఇగ్రా అనేది ఒక బ్లడ్ శాంపుల్ ఉంటుంది. సో ఆ బ్లడ్ శాంపుల్తో కూడా చేసుకుంటే మనకు 1 వీక్లో రిజల్ట్ అనేది వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఒక పేషెంట్కి ఇప్పుడు పాజిటివ్ వచ్చింది అని అంటే మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ టెస్ట్ అనేది చేయించుకోండి. పాజిటివ్ వచ్చిన పేషెంట్కి ఒక 6 మంత్స్ మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ తన సరౌండింగ్లో ఉన్న పేషెంట్స్ కూడా 1 మంత్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు. సో దాని నుంచి మనము మన లైఫ్ స్టైల్ని అండ్ మనం ఇంకా లైఫ్ టైంని కూడా పెంచుకోవచ్చు. దానికి మాత్రం మీరు కొంచెం వెనకడుగు వేయకండి. చాలా మంది నేను ఇక్కడ గమనించాను, నేను ఇక్కడే ఉంటాను కాబట్టి. సో మీకు అనిపిస్తే మాత్రం మీరు ఇచ్చేసేయండి శాంపుల్. మిమ్మల్ని సేవ్ చేయడానికి మేము అందుబాటులో ఉంటాము. ఇంకొకటి, 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే షుగర్కు, బీపీ టెస్టులు 2 మంత్స్కి 3 మంత్స్కి చేయించుకుంటూ ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సార్ వాళ్ళు చాలామంది మాట్లాడారు. పెస్టిసైడ్స్, ఇప్పుడు మందులు వేసి రసాయనాలు, ఒకప్పుడు సంవత్సరంలో రావాల్సిన పంట అనేది ఇప్పుడు 6 మంత్స్లోనే వస్తుంది. రీజన్ ఏంటిది? మనం వేస్తున్న మందులతోటే వస్తుంది అని. సో దాంతో అది ఎలా మనము పంటను ఎలా పెంచుతున్నామో మన బాడీలో రోగాలను కూడా అంతే పెంచుతున్నట్టు లెక్క. సో మీరు కంపల్సరీగా చాలామంది విని ఉండొచ్చు కూడా, 30+ దాటిన వాళ్ళు హార్ట్ అటాక్లు వచ్చి కూడా చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? రీజన్ ఏంటిది? మనం తీసుకునే ఆఖరికి ఉప్పు కూడా. ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని జాతీయ ఓటరు దినోత్సవంలో కలెక్టర్ పిలుపునిచ్చారు. ఓటింగ్ లో పాల్గొని భవితను నిర్దేశించుకోవాలని హితవు పలికారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 14వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింఘనేవార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సందేశం వినిపించారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని అదనపు కలెక్టర్ పి ఆదిరెడ్డి ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తోందని గుర్తు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎన్నికలు జరిపిస్తోందని, ప్రతిసారి వినూత్న పద్ధతులను ప్రవేశపెడుతూ ప్రజలలో చైతన్యాన్ని పెంపొందిస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి నుండే ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తూ ఓట్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో మనకు నచ్చిన నాయకులను ఓటు ద్వారా ఎన్నుకునే అవకాశం కేవలం ఓటు హక్కు ద్వారానే సాధ్యమని సూచించారు. నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనే భావన ఎంత మాత్రం సరికాదని, ప్రజాస్వామ్య పరిరక్షణలో మంచి పాలకులను ఎన్నుకోవడంలో ప్రతి ఓటు ఎంతో కీలకమైందని కలెక్టర్ సూచించారు. అప్పుడే ప్రజాస్వామ్యం మరింతగా పరిఢవిల్లుతోందని సూచించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో 74.67% పోలింగ్ నమోదయ్యిందని, అంటే ప్రతి నలుగురిలో కేవలం 3 మాత్రమే ఓటు వేశారని కలెక్టర్ వివరించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటరు తప్పనిసరి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం ఏడాది పొడుగునా వేచి చూసే అవసరం లేకుండా ప్రతి 3 మాసాలకు ఒకసారి సంవత్సరంలో 4 పర్యాయాల్లో 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరుగా నమోదు అయ్యేలా ఎలక్షన్ కమిషన్ వెసులుబాటు కల్పించిందని సూచించారు. మొబైల్లో ఆన్లైన్ యాప్ల ద్వారా కూడా ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలకు ప్రభావితం కాకుండా ఓటు వేయాలని, ఎక్కడైనా మొబైల్లో ఆన్లైన్ యాప్ల ద్వారా కూడా ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలకు ప్రభావితం కాకుండా ఓటు వేయాలని, ఎక్కడైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను గమనిస్తే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా సి-విజిల్ వంటి యాప్లను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని అన్నారు. 2018 ఎన్నికలతో పోలిస్తే గత 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లాలో 10 ఎక్కువగా నగదు, మద్యం, ఇతర విలువైన వస్తువులను సీజ్ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ జాతి, కుల, మత, లింగ, వర్ణ భేదాలు, బడుగు బలహీన వర్గాలు అనే తేడా లేకుండా 18 ఏళ్లు దాటిన పౌరులందరికీ రాజ్యాంగం ఓటు హక్కును ప్రసాదించిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ఓటర్లు తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించినందున ఈ హక్కును ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రాముఖ్యత, ఔన్నత్యం గురించి యువత ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్లను, కొత్తగా నమోదైన యువ ఓటర్లను జిల్లా యంత్రాంగం తరపున జ్ఞాపికలు బహుకరించి సత్కరించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రాంశ్రా, పి యాదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం మకరన్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని కె కృష్ణవేణి, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు. వినియోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేము 14th నేషనల్ ఓటర్స్ డే అనేది సెలబ్రేషన్ మాత్రమే కాకుండా ఒక అవగాహన అనేది మేమందరూ కల్పించుకోవాలి. అండ్ అది మేము అవగాహనని మా సమాజంలో, మా ఇంటి చుట్టుపక్కల, మా కాలనీస్లో అందరికీ మేము ఆ అవగాహనని తీసుకుపోయి అదే కల్పించి మనదొక ముఖ్యమైన ఒక హక్కుని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మేమందరూ గ్యాదర్ అయినాం. భారతదేశం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద దేశం. డెమోక్రసీ కూడా లార్జెస్ట్ డెమోక్రసీ అంటారు. ఎందుకంటే మన దేశంలో ఉన్న జనాభా బట్టి మన ఈ హక్కుకి చాలా ప్రాముఖ్యత అనేది వస్తుంది. మేము ఎన్నికల ద్వారా ఒక ప్రభుత్వాన్ని, ఒక గవర్నమెంట్ని మాత్రమే ఇవ్వట్లేదు. దాని ద్వారా మా ఫ్యూచర్ని, మా డెవలప్మెంట్స్ని మేము డిసైడ్ చేసుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ హక్కుని, ఓటు వేసే హక్కుని ఒక రైట్ అనేది మాత్రమే కాకుండా వాళ్ళ ఒక బాధ్యత లెక్క
తీసుకోవాలి. అదొక హక్కు మాత్రమే కాదు, అదొక చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఒక బాధ్యత మనం అందరమే. ఆ బాధ్యత ద్వారా మేము మనది డెవలప్మెంట్ కాకుండా మా పిల్లలది, మా ఫ్యామిలీ మెంబర్స్ది, మా సమాజంలో ఉన్న మిగతా అందరికీ, మా దేశంకి డెవలప్మెంట్ గురించి అనేది డిసైడ్ చేస్తున్నాం. ఆ ఒక్క రోజులో, ఆ క్షణమాత్రంలో మేము డిసైడ్ చేసే బట్టినే ముందు వచ్చే కొన్ని సంవత్సరాలు దాని మీద ఆధారితం ఉంటారు. వేరే వాళ్ళకి కూడా అర్థం చేయించడం అనేది మనందరికీ బాధ్యత. ఈరోజు మేము తీసుకున్నటువంటి ప్లెడ్జ్లో మేమందరూ చెప్పినాం, మేము అది స్వేచ్ఛగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మేము ఆ హక్కుని మేము నిర్వహిస్తామని, అదే కాకుండా ఎటువంటి మతము, కులము ఏది భేదభావాలు లేకుండా మేము ఆ హక్కుని మేము వినియోగించుకుంటామని మేమందరూ ఓట్స్ తీసుకున్నాం. అదేవిధంగా కూడా పాటించాల్సిందని నేను కోరుతున్నాను. ఈ సభలో ఉన్న వాళ్ళు ఇక్కడికి మాత్రమే కాకుండా మీరు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళినాక మీ కాలనీస్లో అన్ని ఇట్లాంటివి చిన్న చిన్న సభలు పెట్టుకొని ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలని చేయాలని నేను కోరుతున్నాను. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి మీరు ఒక అవగాహన అనేది మాత్రమే కాదు, ఒక ఒగ్గొట్టుగా మీరు మీ అందరికీ కావాల్సినటువంటి ఒక మంచి ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవడానికి ఆ కమిట్మెంట్ అనేది, ఆ ఎంకరేజ్మెంట్ అనేది చేస్తారు. సో ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికీ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా కులాచారి దినేష్ పటేల్ నియామకం జరిగింది. పూర్వ అధ్యక్షులు బస్వ లక్ష్మీనరసయ్య నుండి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు నగరంలో ర్యాలీగా పార్టీ కార్యాలయంకు చేరుకున్నారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కులాచారి దినేష్ స్వస్థలం డిచ్పల్లి మండలం అమృతాపూర్. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పై అభిమానంతో రాజకీయ ప్రవేశం చేశారు. అప్పటి మాజీ మంత్రి డిచ్పల్లి ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు దినేష్ కు రాజకీయ గురువు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సైతం దినేష్ టీడీపీలో కొనసాగారు. డిచ్పల్లి జిల్లా ప్రాదేశిక సభ్యునిగా ఎన్నికయ్యాడు. అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల వల్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం దినేష్ నాటి తెరాసలో చేరారు. రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అండతో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ స్థానాన్ని ఆయన సతీమణికి ఇప్పించుకున్నారు. 2 ఏళ్ల పదవి బాధ్యతల అనంతరం కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న దినేష్ ప్రస్తుత ఎంపీ అరవింద్ ప్రోత్సాహంతో బీజేపీలో చేరారు. సుమారు 4 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరిన దినేష్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రూరల్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. సుమారు 50,000 ఓట్లు చీల్చాడు. నిన్నటి వరకు రూరల్ నియోజకవర్గానికి పరిమితమైన దినేష్ కు ఎంపీ అరవింద్ చొరవతో జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. గత 4 సంవత్సరాల క్రితం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బస్వ లక్ష్మీనరసయ్య చేతుల మీదుగా కండువా కప్పుకున్న ఆయన తిరిగి ఆయన చేతి నుండి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. ఈ నెల 18న రాష్ట్ర కమిటీ జిల్లా బాధ్యుల నియామకంలో దినేష్ కు జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా ముందుకు సాగడానికి కార్యకర్తల అండ అవసరమని పేర్కొన్నారు. అందరూ సమిష్టిగా పనిచేసినప్పుడే పార్టీ విజయ తీరాలకు చేరుతుందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని వివరించారు. త్యాగాల పునాదులపై బీజేపీ నిలిచిందని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల అన్నారు. పార్టీ నిర్మాణంలో కొందరు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. నిజామాబాద్ మున్సిపల్ పై 2 సార్లు, అలాగే నిజామాబాద్ అర్బన్ లో 3 సార్లు బీజేపీ జెండా ఎగిరిందన్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ పార్టీ కోసం అందరం కలిసి ఉన్నతంగా శ్రమించాలన్నారు. మోడీ చరిష్మాతో బీజేపీకి కొత్త ఊపు వచ్చింది అని, అయోధ్య బాలరాముని ఆశీర్వాదం నూతన అధ్యక్షులు ఉంటుందని ఎంపీ అన్నారు.
అంతకుముందు పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నూతన అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. పూల బొకేలు, శాలువాలతో సన్మానం జరిపారు. అందరం ఒకటే అని ఏకతా రాగాన్ని వినిపించారు. ఓవరాల్ గా దినేష్ పట్టాభిషేకం పూర్తయింది. ఇది దినేష్ కు ప్రమోషనా లేక పనిష్మెంటా అనేది రాబోయే ఎన్నికలలో అతని పనితీరుపై ఆధారపడి ఉంది. అతి స్వల్ప కాలంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దినేష్ కు ఆల్ ది బెస్ట్. రామ మందిరం తెస్తామని మేము చెప్పినాము, కడతామని మేనిఫెస్టోలో ఉంటుండే, కట్టేసిండ్రు. 370 ఆర్టికల్ 370 తీసేస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు, తీసేసిండ్రు. ట్రిపుల్ తలాక్ తీసేసిండ్రు. పౌరసత్వం చట్టంలో మార్పులు తీసుకొస్తా ఉన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగంలో మన మేనిఫెస్టో పక్కకు పెట్టి రాజ్యాంగంలోనే ఉన్నది దేశంలో యూసీసీ ఉండాలని. దాని ప్రక్రియ మొదలైంది. మేనిఫెస్టోలో ఉన్నాయి చేస్తున్నారు, లేని చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచో దళితులు కొట్లాడుతున్న ఎస్సీ వర్గీకరణ కృష్ణమాదేవి గారు ఫోన్ చేసింది. నేను ఆయన పరేడ్ గ్రౌండ్ అంత పెద్ద మీటింగ్ పెట్టినాక ఫోన్ చేసి అభినందనలు తెలియజేసిన. అన్న, మా దగ్గర ఒక 30 సంవత్సరాల పైన పంచాయతీ ఉండే, మేము తెలియజేసినాము. మీ 30 సంవత్సరాల పంచాయతీ నువ్వు తెలియజేసినావు అని కృష్ణమాదేవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏంది బ్రదర్, ఏం తమ్ముడు, ఏంది నీ పంచాయతీ ఏంటంటే మా పసుపు కూడా చెప్పి. వాగ్దానాలు చేస్తే నిలబెట్టుకొని కమిట్మెంట్ తోటి పనిచేసి డెలివరీ చేసే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో. అతి త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి. అతి త్వరలో పాపులేషన్ కంట్రోల్ రావాలి. పూర్తి స్థాయిలో రామరాజ్యం రావాలి. జై శ్రీరామ్, రామ లక్ష్మణ్ జానకి. ఈరోజు చాలా శుభదినం. సోదరుడు అపార రాజకీయ అనుభవం ఉన్న దినేష్ పటేల్ కులాచారి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి, వేదిక మీద ఉన్న నిన్నటి వరకు అధ్యక్షత బాధ్యత వహించిన బస్వ లక్ష్మణ్ గారికి, మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గారికి. నిజంగా చాలా మంది పెద్దలు చెప్పారు నాకు, మనం రేపొద్దున ఎన్నికలు ఇది రావాలి, రామరాజ్యం రావాలంటే వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు ఈ కాషాయ కండవ కప్పుకున్న వ్యక్తి గెలిస్తేనే రామరాజ్యం వస్తుంది. దయచేసి గుర్తుంచుకోవాలి. నేను ఎన్నికలు ఎందుకంటే కార్యకర్తలు ఉన్నారు కాబట్టి, రేపొద్దున నేనేదో మిరాకిల్ చేసో లేకపోతే ఇంకేదో చేసే పరిస్థితి కాదు. ఎవరైతే కార్యకర్త గ్రామంలో ఉంటాడో, మొన్న రూరల్లో 50,000 వచ్చినాయంటే దానికి కారణం కార్యకర్తని. 29 తారీఖు నాడు రాత్రి 2 గంటల దాకా కూడా కార్యకర్త ఫోన్ చేసి తన భార్యతో సహా తన కుటుంబ పిల్లలతో సహా ఏడ్చుకుంటా వీడియో కాల్ చేసాడు. అన్నా, మనం డబ్బులు వంచుతలేం, ఓడిపోతామేమో, అన్నా మనం దిక్కరు వంచుతలేం, ఓడిపోతలేమో అని రాత్రి 1 దాకా కూడా ఏడ్చిండు. తెల్లారి 7 గంటలకు ఆ భార్య, ఆ పిల్లలు, ఆ కార్యకర్త కాషాయ కండవా కప్పుకొని బూతుముంట నిలబడి ధైర్యంగా నిలబడ్డాడు. రాత్రి ఏడ్చిన అదే కార్యకర్త పొద్దున ధైర్యంగా నిలబడ్డాడు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. సత్వరమే సమస్యలు పరిష్కరించాలని కోరారు. సిఐటియు ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆటో వర్కర్స్ యూనియన్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ఏఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కట్టారి రాములు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం మూలంగా నష్టపోతున్న కార్మికులకు జీవన భృతి నెలకు 4,500 కల్పించాలని, అదేవిధంగా 3 నెలల ఈఎంఐ మ్యారిటోరియం ప్రకటించాలని, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి సౌకర్యాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వం తరహాలో కమిషన్ లేకుండా రుణ ఏర్పాట్లు చేయాలని, యాప్ను ఏర్పాటు చేయాలని అన్నారు. కార్మికులకు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ, నర్సయ్య, ఆటో యూనియన్ నాయకులు కృష్ణ, జావిద్, అంజయ్య తదితరులతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం తెలిపిన సిఐటియు మరియు ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుంది. ఎందు గురించి అంటే ఫ్రీ బస్సు మేము వెల్కమ్, ఏం ఇబ్బంది లేదు. మా మహిళలు ఫ్రీ బస్సులో పోతారు. కాకపోతే కానీ ఆటో డ్రైవర్లకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఈ 3 నెలల ఈఎంఐ గవర్నమెంటే కట్టుకోవాలి. మరి ఇన్సూరెన్స్ ఫిట్నెస్ గవర్నమెంటే కట్టుకోవాలి. మరి మాకు నెలకు 4,500 రూపాయలు పింఛన్ సౌకర్యం కల్పించాలి. మరి ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. కేంద్ర గవర్నమెంట్ డ్రైవర్లని శిక్షిత యాక్సిడెంట్ అయితే చనిపోతే 7 సంవత్సరాల శిక్ష 10 లక్షల రూపాయల జుర్మానాన్ని విధిస్తుంది. ఆటో డ్రైవర్లు బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మేము ఎట్లా వెళ్తున్నామో దేవుని మొక్కి తర్వాత మేము అట్లనే ఇంటికి చేరుకోవాలని అనుకుంటాము. కాకపోతే కానీ కేంద్ర గవర్నమెంట్ దృష్టి ఏంటంటే ఈ డ్రైవర్లు యాక్సిడెంట్లు చేస్తారనేది అది నమ్మకం కరెక్ట్ కాదు. కేంద్ర గవర్నమెంట్ దాన్ని ఉపసంహరించుకోవాలి. కేంద్ర గవర్నమెంట్ చట్టాలన్నీ ఉపసంహరించుకోకుంటే రాబోయే కాలంలో ఇంకా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసేటువంటి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అన్ని జిల్లాల్లో కార్మికుల యొక్క నిరసనకి రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలపటం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఏదైతే ఈరోజు ఉచిత ప్రయాణాన్ని మహిళలకు బస్సులో ప్రయాణ సౌకర్యం కల్పించటం జరిగిందో దాని మూలంగా ఆటో కార్మికుల యొక్క ఆదాయం పడిపోయి ఈరోజు ఈఎంఐల్ని కట్టుకోలేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఆటో కార్మికుల్ని ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని, అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ట్రాన్స్పోర్ట్ కార్మికుల యొక్క జీవోలను వెంటనే రద్దు చేయాలని, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలన్నింటినీ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కల్పించాలని, కార్మికులను ఆదుకోవటం కోసం ఈఎంఐల్ని రద్దు చేయాలనేటువంటిది సిఐటిగా కోరుతా ఉన్నాం. అట్లాగే ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కూడా రుణ సదుపాయం. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరిపారు. జనవరి 25ను జాతీయ ఓటరు దినోత్సవంగా జరుపుతూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులచే భారీ ర్యాలీ చేపట్టారు. బోధన్ పట్టణంలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులచే ర్యాలీ చేపట్టారు. బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్, ఎంఆర్ఓ గంగాధర్, ఏసీపీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు అనేది వజ్రాయుధం లాంటి ఆయుధమని పేర్కొన్నారు. ఓటు విషయం నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. 3 నెలలకు ఓమారు ఓటు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించిందని చెప్పారు. ఇదివరకు సంవత్సరానికి ఓమారు మాత్రమే రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉండేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, అలాగే పోలింగ్ రోజు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణంలో ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ప్లాకార్డులు, జాతీయ ఓటర్ దినోత్సవ బ్యానర్ చేత పట్టుకొని యువత నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. దినోత్సవం సందర్భంగా యువ ఓటర్లలో చైతన్యం నింపేందుకు ఓటర్ నమోదు కార్యక్రమం అనేది ఒక బృహత్తర కార్యక్రమంగా జరగాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్టీఓ బోధన్ గారు, ఎంఆర్ఓ బోధన్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్, పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ వివిధ స్కూల్స్ అండ్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ సహకారంతో విద్యార్థులతో ఈరోజు ఇక్కడ ఒక ర్యాలీ కార్యక్రమము, అలాగే మానవహారము, ఒక అవేర్నెస్ గ్యాదరింగ్ అనేది జరపడం జరిగింది. దీంట్లో మన గౌరవ ఆర్టీఓ గారు యువ ఓటర్లలో చైతన్యం రావడం కోసము ఈ పిలుపునిచ్చారు. అందరూ కూడా ఈ ఎలక్షన్ ప్రక్రియకి అందరూ సహకరించి ఎక్కువ శాతం ఎవరైతే అర్హత పొందుతారో ఆ యువకులందరూ కూడా ఓటరుగా నమోదు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఈ ర్యాలీకి, మానవహారంకి
జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల క్రమం ఈరోజు బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థుల చేత బోధన పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీపీ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, తహసీల్దారు, తర్వాత సిబ్బంది, వివిధ పాఠశాలల నుంచి టీచర్స్, అదేవిధంగా విద్యార్థులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా భారత ప్రజాస్వామ్యంలో ఓటర్ అనేటువంటి వ్యక్తి కేంద్రంగానే మన యొక్క ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. సో దేశంలో ప్రజాస్వామ్యం పరివడిల్లడానికి అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ ఓటర్ నమోదు ప్రక్రియ. కాబట్టి కొత్తగా 18 సంవత్సరాల వయసు నిండినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓటర్లుగా నమోదు చేయాలనే ఉద్దేశం కొద్దీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఏటా కూడా ఈ జాతీయ ఓటర్ నమోదు దినోత్సవం నిర్వహిస్తున్నారు. మనకి ప్రస్తుతం రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘాల ఆదేశాల ప్రకారము స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమం జరుగుతుంది. దీని కింద కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవడానికి, అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళు, షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు ఓటర్లు తొలగించడానికి, మార్పులు చేర్పులు ఉన్నటువంటి జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే చేసుకోవడానికి 22వ తారీఖు వరకు మనం దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 8 తారీఖున ఫైనల్ లిస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ కావడం జరుగుతుంది. దీని తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూషన్గా కొత్తగా ఓటర్ నమోదు కావాలన్నా, తొలగింపు చేసుకోవాలన్నా, మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా ఆఫ్లైన్లో ఫిజికల్గా దరఖాస్తులు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, బిఎల్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ ఆఫీసులో కానీ ఇవ్వడానికి అవకాశం ఉంది. లేదా మీ సేవ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కానీ ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఓటర్ జాబితాలో అర్హులైనటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఓటర్గా నమోదు కావడానికి ప్రభుత్వ పరంగా మేమంతా కూడా ప్రతిరోజు కూడా పరిశీలన చేస్తున్నాం. డివిజన్లో ఉన్నటువంటి ఓటు హక్కు అనేది ఓ ఆయుధం లాంటిది. తనకు నచ్చిన నాయకులను ఎన్నుకునేందుకు ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన అవకాశం. యువత ఓటు హక్కు నమోదు చేసుకుని వినియోగించుకోవాలని జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నవీపేట్ మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు అధికారులు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని నవీపేట్ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుండి చౌరస్తా వరకు తహసీల్దార్ ధన్వాల్, ఎంపీడీఓ సాజిద్ అలీ, ఎస్ఐ యాదగిరి గౌడ్ అధికారులు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తా వద్ద విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ధన్వాల్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన వారు తమ ఓటు హక్కుపై అవగాహన పెంపొందించుకోవాలని జాతీయ ఓటరు దినోత్సవం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని, ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఓటు హక్కు పైన, ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ అజీజ్, ఆర్ఐ మోహన్, రెవెన్యూ శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్. నవీపేట మండలంలో ఈ 14వ ఓటర్ల జాతీయ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మన ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఓటు హక్కును మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలా మరియు మంచి నాయకుని ఎన్నుకోవాలా అనే దృఢ సంకల్పంతో ఎన్నికల కమిషనర్ వారు ఈ 14వ ఓటర్ల జాతీయ దినోత్సవ కార్యక్రమం మన ఇండియా మొత్తం జరుగుతుంది. ఈరోజు మన నవీపేట మండలంలో కూడా మనం దీని మీద ఒక చిన్న ప్రతిజ్ఞ చేసి ఈ ప్రజలకు కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. భాగంగా ప్రభుత్వ అధికారులతో మరియు ముఖ్య నాయకులతో మరియు పాఠశాల విద్యార్థులతో కూడా ర్యాలీని ఏర్పాటు చేసి ఈ కూడలి దగ్గర మనం ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేయాలన్నారు. ఇతర పాఠశాల విద్యార్థుల మాదిరి విద్యార్థులకు టై, షూస్ పంపిణీ చేశారు.
ప్రాథమికోన్నత పాఠశాల దిక్కంపల్లిలో జరిగిన సమావేశంలో పాఠశాల బృందం తరపున షూస్ మరియు టై బెల్ట్ అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గుత్తి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అయిన ద్రుపద్ కుమార్ మరియు గ్రామ సర్పంచ్ సవితా భోజన మరియు హెడ్ మాస్టర్ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయ బృందం వెంకటేశ్వరరావు, సంజీవ్, నరసింహమూర్తి, జగదీష్, సావిత్రి మేడం, ఎస్ఎంసీ చైర్మన్ పోషెట్టి పాల్గొనడం జరిగింది. ఆయన ఇచ్చిన బలం చాలా గొప్పది. నేను చిన్న నుంచి సార్ నాకు చెప్తూనే ఉన్నాడు, సార్ పిల్లల్ని మనం జమ చేసుకోవాలంటే ఏదో ఒకటి చేద్దామని. సార్ ఇచ్చిన బలం చాలా గొప్పగా ఉంది. దానికి మా తోడ్పాటు, మేము స్టాఫ్ అందరం కలిసి కూడా తోడ్పాటు అందించినాం. ఆయన మాటను మన్నించి, సరే ఇట్లనన్నా మాకు కొంచెం స్కూల్ అభివృద్ధి చెందాలి. స్కూల్ అభివృద్ధిగానే ఉంది, పోతే పిల్లలతో అభివృద్ధి లేదు. మాకు పిల్లలతో ఒకటే అభివృద్ధి లేదు. మరి పిల్లలు ఎందుకు వెళ్ళిపోయినరు అనేది దానికి 1,000,000 ప్రశ్నలు జవాబులు వస్తాయి మాకు. సరే మనమే ప్రశ్న వేసుకుంటున్నాం, మనమే జవాబులు ఎత్తుకుంటున్నాం దానికి. కానీ ఏం చేద్దాము దానికి అనేది కొంచెం ఆలోచనతో ఒక అడుగు ముందుకేసినాం. కొంతమంది పేరెంట్స్ని కూడా కలిస్తే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళం పోయినాం సార్ అని అంటున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళం మేము ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయినాం, అంతేగాని స్కూల్ మీద ప్రేమ లేక కాదు, ఏం కాదు, వాళ్ళు జరిపిస్తున్నారని మేము జరిపిస్తున్నాం, ఇంకొక వాళ్ళు వెళ్తున్నారు అని ఓ సమాధానం వచ్చింది. సరే దాన్ని మనం నిలుపుకునే రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ సమావేశంకు బయలుదేరారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న తరుణంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నాయకత్వంలో ఇందల్వాయి మండలం నుండి భారీ సంఖ్యలో బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రం బిఎల్ఏ సమావేశం ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు గాను ఇందల్వాయి నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా ఇందల్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోత్కూర్ నవీన్ గౌడ్ మాట్లాడుతూ, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన బిఎల్ఏల సమావేశానికి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నాయకత్వంలో సమావేశానికి రావడం జరిగిందని, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో చురుకుగా పాల్గొనే విధంగా వారికి దిశానిర్దేశం చేయనున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నాయకత్వంలో తమ అందరం చురుగ్గా పాల్గొని రాబోయే ఎంపీ ఎన్నికలలో తమ వంతు కృషి చేస్తూనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో చేపట్టిన 6 గ్యారంటీ పథకాలను గ్రామాలలో ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని, ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రజల వద్దకు వెళ్లి భారీ మెజారిటీతో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోత్కూర్ నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, డీసీసీ డెలిగేట్ సుధాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రన్న, పెళ్లి గంగాధర్, రవి, ఎర్రన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ బిఎల్ఏ ఏజెంట్స్ అలాగే మండల ముఖ్య నాయకులు అందరూ కలిసి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరగబోయే రాష్ట్ర స్థాయి బిఎల్ఏ ఏజెంట్స్ సమావేశానికి ఇందల్వాయి మండలం తరఫు నుండి అందరము వెళ్ళడం జరుగుతుంది. భూపతి సార్ ఆధ్వర్యంలో మన 7 మండలాల నుండి అందరూ కూడా బూత్ ఏజెంట్లు హైదరాబాద్ సమావేశానికి వెళ్తున్న శుభ సందర్భంలో మాకు ఇచ్చిన ఆదేశాన్ని అనుసరిస్తూ మేము ఎల్బీ స్టేడియానికి తరలి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి అధ్యక్షుడు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు రావడం జరుగుతుంది. మహారథులు అలాగే మిగతా సీనియర్ నాయకులు, మళ్ళీ ముఖ్య నాయకులు అందరు కూడా సమావేశానికి విచ్చేస్తారు. వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని మేమందరము సద్వినయంగా విని వారిచ్చే గైడెన్స్తో ఇక్కడ మండలంలో అందరి ఆధ్వర్యంలో ప్రతి గ్రామ స్థాయి నుండి మళ్ళా మండల స్థాయిల వరకు సమావేశాలు ఏర్పరచుకొని వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని మేమందరం కూడా ప్రతి గ్రామం ద్వారా సమావేశాలు నిర్వహించి ప్రతి ఏజెంట్ ద్వారా గడపకు బూతుకు ఆ సమావేశాన్ని చేరవేసడానికి ప్రయత్నిస్తాం. ఈ సమావేశానికి భారీ ఎత్తున మా మండల బిఎల్ఏ ఏజెంట్స్ తరలి రావడం, మా మండల ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో
ఈ సమావేశం మేమందరం బీసీల హక్కుల కోసం పోరాటం చేద్దామన్నారు. బీసీలు ఐక్యంగా ఉండి బీసీల హక్కుల కోసం పోరాటం చేద్దామని బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బొబ్బిలి నర్సయ్య అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సుభాష్ నగర్ లోని ప్రైవేట్ విద్యాసంస్థలో జిల్లా సెక్రటరీగా కస్తూరి కృష్ణ, నగర వైస్ ప్రెసిడెంట్ గా ఎస్ భాస్కర్, మహిళల విభాగంలో మహిళా విభాగం జిల్లా సెక్రటరీగా ఎన్ లావణ్య, కార్యవర్గ సభ్యులుగా రాజసులోచన, సుమలతలకు జిల్లా అధ్యక్షుడు కెంపుల నాగరాజు, ఉద్యోగుల విభాగం రాష్ట్ర నాయకులు రేవంత్, రాష్ట్ర కార్యదర్శి సుజిత్ ఠాకూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ మురళి, జిల్లా ఉపాధ్యక్షులు శ్యామ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎం స్వప్న నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంఘం జిల్లా జేఏసీ అధ్యక్షుడు బొబ్బిలి నర్సయ్య హాజరై ఆయన మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ఉండి బీసీల హక్కుల కోసం పోరాటం చేద్దామని, రానున్న రోజుల్లో బీసీల రాజ్యాధికార పోరాటానికి సిద్ధంగా ఉందామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఎం శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బురుగుల వినోద్, జిల్లా విద్యా విభాగం కార్యదర్శి చైతన్య కృష్ణ, అమన్ ప్రవీణ్ కుమార్, స్వామి యాదవ్, అహ్మద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అస్మిత ఖేల్ ఇండియా బాలికల ఫుట్బాల్ టోర్నీ అట్టహాసంగా ముగిసింది. క్రీడాకారుల్లో నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ పోటీ పడ్డారు. అంతర్జాతీయ క్రీడాకారిణి గూగుల్ సౌమ్యను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని ఎంపీ సూచించారు. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి ప్రతి ఏటా ఖేలో ఇండియా క్రీడా పోటీలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ కళాశాల మైదానంలో అండర్-13 రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్బాల్ టోర్నీ నిర్వహించారు. ఈ క్రీడలను గురువారంతో ముగిశాయి. ముగింపు శిబిరానికి ఎంపీ అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. డాక్టర్ కవితారెడ్డి ఫౌండేషన్, కేర్ ఫుట్బాల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ టోర్నీ నిర్వహించారు. ఈ నెల 24 నుంచి 25 వరకు జరగనున్న పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బాలికలు విచ్చేసి క్రీడా ప్రతిభను చాటారు. ఎంపీ అరవింద్, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి పాల్గొన, బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రాజేందర్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, డాక్టర్ కవితారెడ్డి, ప్రముఖ న్యాయవాది కృపాకర్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులు ఎన్సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇరువురు చిన్నారులు కూచిపూడి నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. తదనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ఎంపీ మాట్లాడారు. ఫుట్బాల్ టోర్నీని ప్రారంభించగా క్రీడాకారులు అత్యంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ క్రీడా నైపుణ్యాలను చాటారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జిల్లా నుంచి ఫుట్బాల్ క్రీడాంశంలో గూగుల్ సౌమ్య అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడారంగ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థినులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు రఫత్ అలీ, డాక్టర్ మహి, మీర్ ఫారూక్ అలీ, కేర్ ఫుట్బాల్ క్లబ్ చైర్మన్ నరాల సుధాకర్, కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి అంధ్యాల లింగన్న, ఫుట్బాల్ కోచ్లు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉమెన్స్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. బొబ్బిలి నర్సయ్య గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జిల్లా ఫుట్బాల్ ప్రెసిడెంట్ మీర్ ఫరూక్ అలీ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఫుట్బాల్ సెక్రటరీ శ్రీ ఎంఏ జావేద్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కేర్ ఫుట్బాల్ అకాడమీ అడ్వైజర్ శ్రీ లింగన్న గారిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.